in the shelter of the Most High will abide in the shadow of the Almighty. ఏ గ్రేడ్ లేకపోతే A1 లేకపోతే 100 మార్కులు రావడం కదా, అది ఎక్కువ బాగా మార్కులు వస్తే బాగా చదువుతుంది. జ్ఞానం అనేది దేనికి సంబంధించి? జ్ఞానం అంటే చాలా మంది మార్కులే వస్తాయి, వేరే డిసిప్లిన్ ఏమో ఇష్టానుసారంగా మాట్లాడతారు. అదే యాక్చువల్ జ్ఞానం కాదు. మన జ్ఞానం అంటే మనకి కంటికి చెవులను పువ్వు పెట్టుకోవడం సరే, అది పెట్టుకున్నప్పుడు కూడా మర్యాద అనేది, గౌరవం అనేది రోజు మనం ఇక్కడ గ్రూప్ బ్రహ్మ అంటారు. అసలు మీకు మీరేం తెలుసా, ఏంటి చేస్తారంటే ఇక్కడ శ్లోకాలు చదువుతారు తెలుసానంటే ఎంతమంది తెలుసంటే ఏవేవి చదువుతానో అది గుర్తుంది కదా. ప్రతిరోజు కూడా మనం దాని అర్థం ఏంటి, ఏదో చదివేస్తున్నాను కానీ గ్రహింపు లేదు, వింటున్నాం కానీ గ్రహింపు లేదు. వినుట వలన విశ్వాసము వచ్చిన అంటే నమ్మకం, కానీ అంటే వినట్లేదు అన్నమాట. లిటరల్గా మనం వింటున్నాం. వినేది ఎక్కడ పెట్టుకోవాలి? హృదయం అనేది ఎలాంటిదంటే ఈ మనస్సు అనేది ఏదైనా మోసకరం లేకపోతే అది సరి చేసుకోవచ్చు, ఒప్పుకోవచ్చు, క్షమాపణ కోరుకోవచ్చు. నువ్వు ఎవరి పట్ల అన్యాయంగా ఏది మాట్లాడినా తలంచినా క్షమాపణ కన్నా మించినటువంటి గ్రహింపు ఏమవుతుందంటే జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆకలి చావడం. ఏదైనా ఒక పిచ్చిగా బ్రేక్ఫాస్ట్ చేయలేదని చనిపోవడం చూసామన్నారు. ఒక చీమ ఈరోజు ఏదో ఉదయం ఏదో తినలేదని చనిపోయిందా? మన శుభ్రంగా తినేసి వచ్చి 2 నిమిషాలు కూడా గ్రౌండ్లో నిలిచారు, పడిపోతాం. కారణం ఏంటంటే అవన్నీ కూడా దేవుడిపై ఆధారపడి దేవుడే వర్తిస్తాడు. ఎప్పుడు మనం అనేక జంతువులు ఇష్టానుసారంగా కొట్టేస్తాం, బాధిస్తాం. మనం ఇక్కడ ప్రతిజ్ఞలో నేను ఏం చేస్తానంటే నేను జంతువుల పట్ల దయ కలిగి ఉంటాను. ఏం చేస్తాను కలుపుతాను ఇష్టానుసారంగా ఎక్కడ కొట్టేస్తా అది కూడా వీటిని సహిస్తుంది అనమాట. ప్రేమహీనత ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా దేశాల పట్ల, మనుషుల పట్ల, సమాజం పట్ల. విననే పిల్లలకు శ్రమ. ఎవరైతే విన్నారో మనకి మన మైండ్ని ఒక దృష్టిలో పెట్టేస్తారండి. మీరు దీని మీద నీ గురి వద్దకే నువ్వు అడవి పాకే పరిగెత్తాను అడవి గురువు నువ్వు రీచ్ అవ్వాలి. అసలు ఏంటి నువ్వు నీ ఆశయం ఏంటి? కొంతమందికి డాక్టర్ అవ్వాలని, కొంతమంది ఇంజనీర్ అవ్వాలని. ఆర్ట్స్ గ్రూప్ తీశారు సార్ డాక్టర్ అవ్వాలని అంటే, డాక్టర్ అవ్వాలంటే పేషెంట్ అవ్వాలంటే. కాబట్టి నీ కారణం ఉండాలి. చదువు మీద ఏకాగ్రత లేకపోవడం కారణం వ్యాపకాలు ఎక్కువైపోతే ఏకాగ్రత అనేది అవుతుంది. కాబట్టి బాల్యకాలంలో మీరు ఏం చేయాలంటే చదువుకోవాలి. చదువుకునే దశ ఎడ్యుకేషన్ మినిస్టర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ సెంట్రల్ మన శాఖ, మన విద్యాశాఖ మనకి తెలుసా? కాన్సన్ట్రేషన్ ఎక్కువ శారీరకమైన ఒక ఏది అంటే సౌండ్ మైండ్ ఇది సౌండ్ బాడీ. దేహదారుణ్యం స్పోర్ట్స్ గేమ్ ఆడడం ఎప్పుడు చదువుకొని పురుగుల టైపులో మీరు మీకు మనో వికాసం అన్నది ఉంటుంది. అలా చదువుకోమని ఏమనట్లేదు. అట్లా దాంట్లో కూడా దురుద్దేశం ఉంటుంది. ఈ క్యాంపస్లోన టైంకే ఎవరితో నేను ఆలోచన మీకు ఏంటంటే టీచర్స్ గౌరవిస్తారు కానీ మిగతా 800 ఇలా ఉంటారు. వాళ్ళు కూడా మీకన్నా వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా టీనేజర్ అంటే తెలుసా?
వచ్చినాడు ముందు టీనేజ్ అంటే చెప్పాను బహుమానం అమ్మాయిల్ని ఎక్కువ కాదు ఓవర్ థింకింగ్ అనేది తలంపులు ఎక్కువ మంచితనం ఉండవచ్చు అవి కాకుండా చెడుతనంపులు కూడా కలిస్తే వాటి సంఖ్య ఎక్కువ తలంపులు చెడు మంచి ఉన్నప్పుడు అడే అవుతారు ఈ మనసాక్షి ఒకసారి became successful. Teenagers are mindset success. టీనేజ్లో ఏ మైండ్ సెట్ Successful. నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా టీనేజర్కి ఈ తలంపులు సరిగా ఉండాలి, కరప్ట్గా ఉండకూడదు. ఇప్పుడు కంప్యూటర్ ఉంది అనుకో ఒకసారి డ్రగ్స్ షాప్కి దూరం ఉంటే చాలు. డ్రగ్స్ ఏం చేస్తారు సార్? ఏంటంటే నేను చెప్పాను కదా దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయను. అంటే దుష్ట సాంగత్యం నువ్వు కల్పించుకోకుండా ఉంటే నువ్వు డ్రగ్స్ కాదు కదా, ఏది కాదు కదా. మీ నాన్న అమ్మ నాన్న గురువులు ఎవరు లేకపోయినా నువ్వు ఇక్కడ కొన్ని ఎందుకు చేయవనంటే మీ ఇల్లు దగ్గర లేదా ఇక్కడ టీచర్స్ అందరూ వెంటనే ఏం చేస్తారు, నువ్వు చిన్న మిస్టేక్ చేసేసి ఫోన్ చేసి నువ్వు పక్కంటే ఆయన నెంబర్ ఇచ్చేస్తావు. ఎవరో మీకు రెండా నీకు బాగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్హెరెంట్ టాలెంట్స్ అన్న కొంతమందికి వాటి లైఫ్ స్కిల్స్ అర్థమైందా? దాన్ని పొందలు పెట్టాలి. జీవనోపాధులు అన్నింటి పుష్కలు ఏ చదువుకున్నా కూడా మనకి చదువు లేకుండా వ్యాపారస్తులు వయస్సులు అంటారు కదా, వాళ్ళు పూర్వకాలంలో ఏమి చదువు వెళ్తారు కానీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ 10 రూపాయలు 15 రూపాయలు 17 రూపాయలు 3.5 రూపాయలు మొత్తం ఎంత చక్కగా హలో ఏ కోర్స్ నీకు ఏది సార్ ఇంట్రెస్ట్ అనేది. సపోజ్ ఉదాహరణ నీకు మసూరు డాక్టర్ రావాలను, మీ నాన్నగారు ఇంజనీర్ రావాలను, మీ నాన్నగారిని అడుగుతారు, నాన్న నాకు మార్పు వచ్చే నేను ఏ గ్రూప్ తీసుకోవాలి. మొదటి ఏంటంటే ఆ గ్రూప్కి ఇది ఇస్తారా లేదా కాంపిటీషన్ ఎలా ఉంది. తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదని తనకు తెలియజేయాలి. నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇష్టం లేని కూరబెట్టి తిన్నసరికి అతనికి ఏం ఇచ్చేది, నీకు ఇష్టమైన పెడితే బాగా తింటారు కదా. కాబట్టి నీకు ఏది ఇష్టమో అనేది నువ్వు దానివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ మేము ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా చెప్పారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిన దాన్ని మనం దాన్ని చూసి పాల్పోకుండా ముందుకు ఎలా నడుచుకోవాలి, ఒకరిని చూసి మనం ఎలా నేర్చుకోవాలి మంచి విషయాలకి. టైం మనకి వెనక్కి పేరుపోయిన టైం మళ్ళీ తిరిగి రావాలి కదా, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మంచి సక్సెస్ని పొందుతారని చెప్పారు సార్. ఇంకా అంటే డిగ్రీలో ఉన్నప్పుడు మనం ఏ గ్రూప్ తీసుకుంటే మనం క్లోజ్ ఎలా ఉంటుందని అడిగారు కదా. మనం తీసుకునే గ్రూప్ బట్టి మనం నిర్ణయించుకునే డెసిషన్ బట్టి అదంతా దానిపై బేస్ ఉంటుంది. టీచర్స్ పై అంటే మనం ఎలా గౌరవం కలిగి ఉండాలి అనేది మనం చూపించే వాళ్ళకి వ్యక్తిత్వం చేస్తాం కదా, దాన్ని బట్టి మనం ఆధారపడి ఒకరిని టీచ్ చేసిన లాగా చిన్నవాళ్ళని టీచ్ చేయడం, వాళ్ళతో అసలు మాట్లాడడం అనేది తప్పు కదా, అది కూడా సాధ్యత. ఏం ఇష్టపడతారు ఏంటంటే ఒక్కరి నుంచి వాళ్ళు తెలియవచ్చు. ఆ పిల్లల్ని చూస్తే నాకు చాలా ముట్టేస్తుంది. నేను భక్తిగా
పిల్లలు చేసి చాలా మొదలు వేసింది ఆ ఈర్ష్య ఆ అసూయ చదువు ఉంటుంది అది అంత అద్భుతంగా చదివారు పిల్లలు మంచి రిజల్ట్ ఇచ్చారు మండల స్థాయి జిల్లా స్థాయిలో మన మండలం నచ్చింది అప్పుడు తర్వాత పిల్లల్లో ఆ ఇది ఉంటే ఉపాధ్యాయులు నెచ్చిపోతారు మీరు ఇంట్రెస్ట్గా లేకపోతే ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఏదైనా చెప్దామనుకుని క్లాస్ నేర్చుకుంటారు